నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. జేత్వాని కేసు సాంకేతికంగా మారింది. అయితే అసలు ఆవిడ ఐఫోన్ నుంచి ఆధారాలని ఎట్లా తీసుకుని ఐపీఎస్లో అసలు ఎలా సేకరించారు, అసలు ఆవిడ ఐఫోన్ తీసుకుని ఎలాంటి ప్రూఫ్లు అయితే వాళ్ళు తీసుకున్నారు అనే దానిపై అసలు ఇంకా ఈ కేసులో ఎలాంటి కీలకమైన మార్పులు రాబోతున్నాయి, ఇంకెన్ని విషయాలు బయటకు రాబోతున్నాయి, ఇంకెంతమంది బయటకు రాబోతున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు జేత్వాని కేసు సాంకేతికంగా మారింది అని చెప్తున్నారు. అయితే అసలు ఐపీఎస్లో ఆవిడ ఐఫోన్ తీసుకుని ఎలాంటి వివరాలు సేకరించారు, అయితే దీనిలో ఇంకెంతమంది బయటకు రాబోతున్నారు, అసలు ఎలాంటి ఆధారాలు బయటకు వస్తున్నాయి? కాదంబరి జేత్వాని కేసు సంబంధించి విచారణ దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చేటువంటి క్రమంలో ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేయడంతో పాటు ఇప్పుడు అసలు ఆ ముగ్గురికి ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఎక్కడ ఆదేశాలు జారీ చేశారు అనేదాన్ని కనుక రాబట్టగలిగితే అప్పుడు కేసు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేస్తుంది. ఆ దిశగా ఇప్పుడున్నటువంటి సిట్టు విచారణ అధికారి స్రవంతి రాయ్ ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో జత్వాని ఇచ్చినటువంటి ఒక క్లూ చాలా కీలకంగా మారింది ఈ విచారణలో. ఏంటి ఆ క్లూ అంటే, ఆవిడ ఐఫోన్లు వాడతారు. ఆ ఐఫోన్లని ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఐపీఎస్లు కాంతిరాణ్ తాత, సీతారామాంజనేయులు, విశాల్ కొన్ని వీళ్ళు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకొని ఎక్కడ భద్రపరచాలి? విచారణ అధికారి దగ్గర భద్రపరచాలి. విచారణ అధికారి దగ్గర భద్రపరచాల్సినటువంటి ఆ ఫోన్లని ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు తీసుకున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అని అంటే, కాదంబరి జత్వాని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు యాక్చువల్గా ఆవిడ్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించిన తర్వాత ఆవిడ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు రిమాండ్కి పోయే ముందు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆవిడ ఫోన్లు అయితే తీసుకున్నారు. ఫోన్లకు సంబంధించిన ఐడీలు అడిగారు. ఐడీలు ఇవ్వడానికి ఈవిడ నిరాకరించారు. నిరాకరించిన తర్వాత ఈమెని రిమాండ్కి పంపించారు. రిమాండ్ అయిపోయిన తర్వాత ఆవిడ ముంబై వెళ్ళిపోయారు. ఇది జరిగింది. అంటే ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టి కొన్ని రోజులు ఏదో ఉంచారని చెప్పి ఆవిడ ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఐపీఎస్లు చేసినటువంటి పెద్ద సైబర్ ఫ్రాడ్ ఏంటి అని అంటే, జత్వాని గారు చెప్తున్న దాని ప్రకారం తన మొబైల్స్ ఏవైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఈ ఐఫోన్స్ లోపలికి లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే మనకి మెయిల్స్ వస్తాయి. మెయిల్స్ వచ్చి నీ ఫోన్ని ఎవరో లాగిన్ అవుతున్నారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేస్తున్నారు లాగిన్ కావడానికి అనేటువంటి మెయిల్స్ వస్తూ ఉంటాయి సేఫ్టీ కోసం. అది కేవలం అది యాపిల్ ఐఫోన్కి మాత్రమే ఆ సెక్యూరిటీ ఉంటుంది. ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఈజీగా వాళ్ళు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యేదానికి అవకాశం ఉంది అనేది సాంకేతిక నిపుణులు చెప్పే మాట. అది నేను చెప్పడం కాదు, సాంకేతిక నిపుణులు. కానీ ఐఫోన్కి ఉండేటువంటి సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ఆ ఐడిని ట్రై చేస్తున్నారు అన్నిసార్లు ఈవిడికి అలర్ట్ వచ్చేదంట మెయిల్స్కి. అంటే మెయిల్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గరేమో మొబైల్స్ ఉన్నాయి, బట్ మెయిల్స్ ఎక్కడైనా చూసుకోవచ్చుగా. మెయిల్స్ ఎక్కడైనా చూసుకోవచ్చు, ల్యాప్టాప్లోనే చూసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలోనే మనం మెయిల్ ఓపెన్ చేసుకుంటే మన మెయిల్ తెలిసిపోతుంది. సో వీళ్ళు ఒకే రోజు 4 నిమిషాల్లో 6 టైమ్స్ లాగిన్ కావడానికి ప్రయత్నం చేశారు అనేది అది వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు యాపిల్ వాళ్ళు. సో ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీ, క్లౌడ్లోకి వెళ్తాయి. యాపిల్ మొబైల్లో క్లౌడ్ ఉంటుంది. క్లౌడ్లోకి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తూ ఉంటుంది. ఆ క్లౌడ్లో స్టోర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు జత్వాని రాబట్టారు. యాపిల్ కంపెనీకి లెటర్ రాసింది. యాపిల్ కంపెనీకి లెటర్ రాసి ఆవిడే ఇట్లా కొంతమంది నా మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని లాగిన్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆ లాగిన్ ఎక్కడెక్కడ అయ్యారు, ఎవరయ్యారు, ఏ ఐడి తోటి వాళ్ళు లాగిన్ కావడానికి ప్రయత్నం చేశారు, ఇవన్నీ వివరాలు కావాలని చెప్పి ఆవిడ యాపిల్ కంపెనీకి లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఆ యాపిల్ కంపెనీ తన క్లౌడ్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ని తీసుకొని పంపించాల్సి ఉంది. ఇప్పుడు ఎక్కడికి? పోలీస్ సిటీకి ఇవ్వాల్సిందే. జత్వానికి ఇస్తే జత్వాని సిటీకి ఇస్తారు. ఈ ప్రక్రియ కనుక పూర్తయితే
ఈ ఐపీఎస్లు చేసినటువంటి సైబర్ దొంగతనం ఏంటి అనేది బయటకు వస్తుంది. యాక్చువల్గా రూల్ ప్రకారం, నిబంధనల ప్రకారం జరగాల్సింది ఏంటంటే పోలీసులు మొబైల్స్ తీసుకున్నప్పుడు ఆ మొబైల్స్ని విచారణాధికారి దగ్గర పెట్టుకొని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో వాటిని ఓపెన్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసులకు తెలియజేయాలి. కానీ నేరుగా పోలీసులు దాంట్లోకి లాగిన్ అవడానికి కానీ దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం కానీ చేయకూడదు అనేది నిబంధన. అది ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు నీకు ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ జరిగింది ఏంది, ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు అలాగే మిగతా టీము వీళ్ళే సొంతగా దాంట్లోకి ఎంటర్ కావడానికి ట్రై చేశారు. ఎంటర్ కావడానికి ట్రై చేసి ఎంటర్ అయ్యారా లేదా, ఎంటర్ అయితే ఒకవేళ ఏం చేశారు, తన సమాచారాన్ని ఎలాంటి సమాచారాన్ని వాళ్ళు తీసుకున్నారు అనేది ఇప్పుడు కావాలని జత్వాని లెటర్ రాశారు. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఇచ్చేటువంటి సమాచారం చాలా కీ అయిపోయింది ఈ మొత్తం కేసులో. యాపిల్ కంపెనీ ఈ క్లౌడ్లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్లో ఇస్తే కనుక వాళ్ళు ఏమేమి సమాచారాన్ని జత్వానికి సంబంధించిన దాన్ని తీసుకున్నారు. అలాగే జత్వాని మొబైల్ నుంచి ఎవరెవరికి వాళ్ళు మెయిల్స్ చేయటం, సమాచారాన్ని ఇవ్వటం ఏదో జరుగుతుంది కదా. ఒకవేళ ఎవరికైనా ఆ మొబైల్ నుంచి ఇవ్వడం జరిగిందా, మెసేజ్లు కానీ ఏమైనా ఇవ్వడం జరిగిందా, ఈ మొత్తం వివరాలు కావాలని చెప్పేసి జత్వాన్ని అడగడం జరిగింది. అడగడంతో పాటు హోంశాఖ మంత్రి అనిత గారిని కలిసి సైబర్ సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా పెట్టాలి, సైబర్ యాంగిల్లో కూడా మీరు ఆలోచించండి, సైబర్ దొంగతనం కూడా జరిగింది, సైబర్ చట్టాలను కూడా ఈ కేసులో వీళ్ళ మీద ఐపీఎస్ల మీద పెట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేశారు. అలాగే విచారణాధికారి సమంతి రాయ్ దగ్గర కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ కేసు మొత్తం ఇప్పటివరకు నడిచినటువంటి ప్రాసెస్ ఒక ఎత్తు అయితే ఇక నుంచి నడవబోయేటువంటి ప్రాసెస్ మరొక ఎత్తు. ఓకే. సో సైబర్ క్రైమ్ అనేది ఇట్స్ బిగ్ క్రిమినల్ సంబంధించినటువంటి నేరం. సో అందుకని ఈవిడ సైబర్కి సంబంధించినటువంటి కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఎవరు, ఇప్పుడు దీన్ని యాపిల్ కంపెనీకి అటాచ్ చేసింది ఈ కాదంబరి జత్వాన్ని ఇప్పుడు యాపిల్ కంపెనీతో అటాచ్ చేశారు. అంటే యాపిల్ కంపెనీ ఈ భద్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలని అది ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే వినియోగదారుల ఫోరం కింద మళ్ళీ ఆ కంపెనీ మీద కేసు వేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు లేదా క్లౌడ్ నుంచి కనుక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఎవరెవరు తీసుకున్నారు ఏంటి అనేది, ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది ఆ కంపెనీ ఇవ్వాలి. ఆ కంపెనీ ఇవ్వడంతో పాటు ఇప్పుడు లాగిన్ అవుతుంది కదా, 4 minutesలో 6 times ట్రై చేశారని చెప్తున్నారు. సో 6 times ట్రై చేసినప్పుడు మీరు ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు ఐఫోన్ అనేది కూడా చెప్తారు. అవును, వెంటనే క్యాన్సిల్ చేయటం వాళ్ళు చేయాలి, ఆ కంపెనీ చేయాలి. సో సెక్యూరిటీ పర్పస్ మీదనే ఐఫోన్ వాడతారు జనరల్గా, లేదంటే ఆండ్రాయిడ్ కన్నా గొప్ప ఫోన్ ఏం కాదు ఐఫోన్. చాలామంది యూజర్స్ చెప్పేటువంటి మాట. ఎందుకు వాడతారంటే కేవలం సెక్యూరిటీ పర్పస్. మరి ఆ సెక్యూరిటీ లేనప్పుడు యాపిల్ కంపెనీ డ్యామేజ్ అవుతుంది కదా. అందుకే ఇప్పుడు కాదంబరి జత్వాని ఈ కేసులో యాపిల్ కంపెనీని కూడా ఒక పార్టీ కింద చేరుస్తుంది. సో కాబట్టి ఆ క్లౌడ్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమేమి వీళ్ళు తీసుకున్నారు అనేది మొత్తం వివరాలు ఇచ్చి యాపిల్ కంపెనీ కూడా కాదంబరి జత్వానికి కోఆపరేట్ చేస్తే ఓకే, లేదంటే ఆ కంపెనీ కూడా ఇప్పుడు ఇరుక్కుంటుంది. ఈ ఐపీఎస్లు ప్లస్ ఆ కంపెనీ ఐపీఎస్ల మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకు, అది చట్ట ప్రకారం వీళ్ళు చేయలేదు కాబట్టి. ఇప్పుడు అదే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఫోరెన్సిక్ వాళ్ళు అఫీషియల్గా లెటర్ రాయటం కంపెనీకి, ఆ కంపెనీ నుంచి వాళ్ళు తీసుకోవటం ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇక్కడ మధ్యలో ఫోరెన్సిక్ని డైవర్ట్ చేశారు. ఫోరెన్సిక్ లేకుండా డైరెక్ట్గా వీళ్ళు లాగిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు సైబర్ ఫ్రాడ్కి పాల్పడ్డారు, దొంగతనం చేయడానికి సైబర్ ఫ్రాడ్కి పాల్పడ్డారు అనేటువంటి యాంగిల్లో ఈ కేసు నడుస్తుంది. అది ఆ యాంగిల్లో కనుక ప్రూవ్ అయితే ఈ ఐపీఎస్లు ఇక వాళ్ళ ఉద్యోగాన్ని వదులుకున్నట్టు అని చెప్పి అనుకోవాలి. అంత సీరియస్ సెక్షన్స్ ఉంటాయి దానికి. సో డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్. వాళ్ళు ఇక జీవితం మొత్తం ఈ కేసు చుట్టూ తిరగాల్సింది. ఎందుకంటే యాపిల్ కంపెనీ కూడా ఒక పార్టీ అవుతుంది కాబట్టి ఇంకా ఐపీఎస్లను ఎవరూ రక్షించే పరిస్థితే ఉండదు. జీవితాంతం ఈ కేసుల చుట్టూ తిరిగి ఈ కేసు నుంచి పడేదానికి వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది, వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సి వస్తుంది. నిజాయితీ ఏముంది, ఆల్రెడీ యాపిల్ కంపెనీ ఇచ్చింది అనుకోండి, అవును వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా
ఆమె డేటాని దొంగిలించారని చెప్తే చాలు. మధ్యలో ఫోరెన్సిక్ ల్యాబ్ని డైవర్ట్ చేశారు కాబట్టి అది పెద్ద క్రైమ్ కింద కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వీళ్ళు అడ్డంగా బుక్ అవుతారు. బుక్ అయ్యే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.